బాలకృష్ణ గారి అభిమాన సంఘ అధ్యక్షులు జగన్ గారిని ఎదురాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు అంతేకాకుండా ఆయన కూడా ప్రొడ్యూసర్ గా మారి మంచి కథల్ని మనకు అందిస్తూ వచ్చారు. దాసరి కిరణ్ కుమార్ గారిని, సో కత్తి మహేష్ గారిని ఎదురాసుగా స్వాగతిస్తున్నాము. అలాగే రీసెంట్ గా కూడా సూపర్ సక్సెస్ ని అందుకున్న డైరెక్టర్ బాగున్న సినిమాని ఇచ్చిన బాబీ గారిని, నమో సార్. యా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వందనం. ఈ అద్భుతమైన తరుణాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి మా చిన్ని కృష్ణ, చిరంజీవి గారు, బాలకృష్ణ గారి అభిమాన సంఘాలందరికీ కూడా అభివందనం. నిర్మాతగా ప్రపంచానికి మీ ద్వారానే ఈరోజు పరిచయం అవ్వబోతున్నాడు మా చిన్ని. పాత్రికేయ మిత్రులకు, మీడియా వారి అందరికి కూడా ధన్యవాదాలు. వచ్చినట్టున్నారుగా, పిలువ అమ్మ, పైకి పిలువ. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. దీనిలో 24 క్రాఫ్ట్లు పనిచేస్తూ ఉంటారు. అందులో నటులు ఉంటారు, కానీ మూవీ ఆర్టిస్టులను మళ్ళీ వేరుగా కూడా పెట్టుకుని వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ మా అన్నయ్య నేను జీవితంలో నిర్మాతలు మాత్రం అవ్వద్దని నిర్ణయం తీసుకున్నాం ముందే. ఎందుకంటే నిర్మాత కష్టం తెలిసిన వాళ్ళం మేము, దాసరి తెలుసది. వాళ్ళు పడే కష్టాలండి నిజంగా ఒక తల్లిదండ్రి బిడ్డను పెంచడానికి ఎంత కష్టపడతారో ఈ నిర్మాతలు ఆ కథ దొరికిన కాడి నుంచి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీ అందరికీ విడుదల చేసి మీకు ఒక విందు భోజనం లాగా అందించే వరకు వాళ్ళు పడే శ్రమ నిత్యం చూస్తాం. అయితే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరిలాగా 24 మంది కూలీలం మేము ఉంటాం. కానీ పాపం కట్టించేది ఆయనే. అందమైన తాజ్మహల్ లాగా వస్తే అద్భుతం, రాకపోతే బాధ. అలాంటిది మా చిన్ని ఇవాళ ప్రొడక్షన్ అవసరంగానే ముందు అలా చూశాను నేను. కాకపోతే అతను తెలియగలడండి, ఎందుకంటే ముందే మా అందరికంటే ముందే దైవాన్ని చూసిన అతను. ఇందాక ఆ శ్లోకానికి అర్థం కూడా మాకు తెలియదు, అతనికే తెలుసు ఆ దాంట్లో వేసింది ఏదో. అంటే అంత ముందు రీచ్ అయిపోయాడు భగవంతుడు. మా అనుబంధం ఏంటంటే ఒకరోజు నేను ఇంట్లోనే ఎక్కువ నడుస్తూ ఉంటానండి, వాకింగ్ అక్కడే చేసేస్తూ ఉంటాను. బయటకు వస్తే ప్రతి వాళ్ళు ఆపేసి సార్ ఒక ఫోటో వచ్చినాక పెద్ద ఇబ్బంది అయిపోయింది. అసలు రోడ్డు మీద నడవలేని పరిస్థితి. అక్కడే నడుస్తా అంటే గోపాల్ మా ఇంటికి వచ్చాడు. వచ్చి మీరు నడుస్తానే ఉండండి, నేను మీతో పాటు నడుస్తా, 4 చిన్న 5 నిమిషాలు కథలు చెప్తానని చెప్పాడు. 5 కథలు చెప్పాడు. పిల్లాడిని వేసుకొచ్చేవాడు. ఆ కథ ఎవరు అన్నా, చిన్ని కృష్ణను పిల్లాడు అండి అన్నాడు. ఇది బాగుంది, ఇది చేద్దామని. అలా ఆ చిన్ని కృష్ణను పరిచయం చేశాడండి. అతను కథ చెప్పిన తర్వాత ఒక అద్భుతం అంతే. ఆ నరసింహనాయుడు అనేది నరసింహావతారమే, అంత అద్భుతమైన కథ చెప్పాడు. కానీ మా అన్నయ్య ఒక మాట అడిగాడు. అతను, ఏమయ్యా ఇతను ఏదో బలిదేవుడు అన్నావు కదా, ఇతనికి అలాంటి సీన్ ఏమి వేయలేదేంటి అన్నాడు. రేపు చెప్తారు అన్నయ్య అన్నాడు. అని గంటలో మళ్ళీ వచ్చేసి ఇప్పుడు అసలు ఆ సినిమాకే హైలైట్ అయిన రైల్వే స్టేషన్ ఫైట్ని 1 అవర్ లోపే అలా తీసుకొచ్చి చెప్పేశాడు. అలా చూసాం. అంటే అంత అద్భుతంగా ఆ తిక్కన గారికి ఆచు కవిత్వం అలవాటైనట్టుగా
కథల్లో ఆశువుగా చెప్పేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు చిన్ని. ఆ నరసింహనాయుడు ఆ మొదటి రోజు ఇలా ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నా నోట్లోంచి ఒక మాట వచ్చింది, పత్రికా సమావేశం. ఇతని పేరు చిన్ని కృష్ణ, కానీ మీరందరూ చూస్తారు ఇతను చాలా పెద్ద కృష్ణ అవుతాడు అని ఆ రోజు చెప్పారండి. ఇవాళ రచయితై, నటుడై, ఇవాళ నిర్మాత అవుతున్నాడు. అంటే అంత పెద్ద కృష్ణుడు అయిపోయాడు ఇవాళ. సినిమా తీసే అంత స్థాయికి. మొన్న ఏదో నాకు చిన్న కథ ఒకటి ఉందంటే మన ప్రొడక్షన్లో చేద్దామని అంటున్నాడు అమ్మటే. అంత ధైర్యంగా, అంటే మంచి కథ ఇస్తాము అనే నమ్మకం. కాబట్టి ఇవాళ చిన్న బడ్జెట్లో సినిమాలు తీసే వాళ్ళు ఎవరైనా అతను తీయటమే కాదు బయట వాళ్ళకి కూడా తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాడని నా విశ్వాసం. మంచి కథ అయితేనే. ఎందుకంటే మా జీవితం కూడా చాలా చిన్న సినిమాతో ప్రారంభమైందండి. ఎవరు నమ్మలేరు కూడా. 1,80,000 మా మొదటి సినిమా ఖర్చు. 1,80,000, 18 మంది నిర్మాతలు, 10,000 వేసుకుంటే అది చలిచీమలు అని 100 రోజులు ఆడేసింది. అది అప్పుడు ఎవరు వీళ్ళు అని ఇండస్ట్రీ మా వంక చూస్తుంది. అలా రేపు ఇతను తీసేటువంటి ఆ చిన్న బడ్జెట్ సినిమాలతో కొత్త కొత్త వాళ్ళు ఎంతోమంది పరిచయం అయ్యి ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. ప్రవాహిని దేశ్య అంటారండి. దేశ భాష ప్రవాహం లాంటిది. అలాగే ఈ జీవితాలు, సినిమా జీవితాలు కూడా ఒక ప్రవాహం లాంటివి. వస్తూ ఉంటాం, పుట్టుకెళ్తూ ఉంటాం, ఇంకా అలాగే ఈదుతానే ఉంటాం. కొంతమంది 357 సినిమాలు మన సైరాతో ఈదుతానే ఉన్నాం. ఇంకా కొంతమంది ఒడ్డెక్కేస్తారు, అలసిపోయి మా వలగాదులని ఒడ్డెక్కుతూ ఉంటారు కొంతమంది. కానీ అలా ఒక అద్భుతమైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న పిల్లలు నా ఫోన్లో పెడతా ఉంటారు. నా దగ్గర కథ ఉంది, నా దగ్గర అవన్నీ ఇతనికి ఫార్వర్డ్ చేస్తా. ఓపిగ్గా వాళ్ళని పిలిచి ఆ కథలు వింటే ఎవరి దగ్గర ఏముందో మనకు తెలియదండి. ఎందుకంటే నేను 3-4 పెద్ద దర్శకులు గేట్ల దాకా వెళ్ళి తిరిగి వచ్చిన వాడిని. అదే దర్శకులు తర్వాత నువ్వు లేకపోతే నేను సినిమా తీయనన్నారు. కాబట్టి ఈ టాలెంట్ మన దగ్గర ఉంది అని బయటపడాలంటే వినాలి, వినే సమయం కావాలి. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నాడు కాబట్టి చిన్నికి అవన్నీ పంపిస్తాను. వాళ్ళ దగ్గర నిజంగా ఎవరి దగ్గర మంచి కథ ఉన్నా వాళ్ళకు జీవితాన్ని తను మళ్ళీ దాన్ని అద్భుతంగా మార్చగలడు. కథాంశం నచ్చితే చాలు. అలా ఇక్కడ మా దాసరి కిరణ్ మాతో జీనియస్ తీసినటువంటి వాడు సహృదయుడు ఉన్నాడు. మా గోపాల్ ప్రతిధ్వని మొదటి డైరెక్టరు. బొబ్బిల్ రాజా 1 year ఆడిన సినిమా కూడా అతనే డైరెక్టరు. మా విజేంద్ర ప్రసాద్ మేము కలిసి పనిచేసాము. అతను బాహుబలి, అంతే ఇక రచన బాహుబలి, ఆయన దర్శక బాహుబలికి అన్నాడండి. అంతకంటే అదృష్టం ఏం కావాలి మనకి. అలా జడ్జి గారు మా మాధవరావు పట్నాయక్ గారు, ఆయన మా సంఘ సభ్యులు. ఆయన ఇవాళ న్యాయమూర్తిగా అక్కడ ఉండి కన్జ్యూమర్ కోర్టుకి ఆయన న్యాయాధిపతి అండి. అక్కడ ఎవరు తప్పు చేసినా ఆ బెజవాడ ప్రాంతంలో భయం, ఈయన ఉన్నాడు, తప్పు చేస్తే మనం ఏమన్నా అయిపోతామని చెప్పి. ఇలాంటి ఇంతమంది, మా కత్తి మహేష్ గారు మీ అందరికీ తెలుసు, మాకంటే ప్రజలకు ఎక్కువ తెలుసు ఆయన. అలాంటి రాధామోహన్ గారు, రఘు గారు, రఘురామకృష్ణరాజు గారు మా పాలక మండలి సభ్యులండి దైవ సన్నిధానంలో. అంటే నేను 2 ఏళ్ల నుంచే, ఆయన 10 ఏళ్లకు పైగా. మరి ఆ దేవుడు వరం ఇచ్చాడు కదా, వాళ్ళు ఢిల్లీలో కూర్చున్నాడు ఇల్లు. ఆయన దేవుడు వరం ఇస్తాడనే అంటారండి. జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అని అంటారు. కాదు, భగవంతుడు కూడా అంతే. భగవాన్ దేర్ కరేగా అంధేర్ నై కరేగా అంటారు. అంటే ఆలస్యం చేస్తారు తప్ప అసలు ఇవ్వకుండా పోవడం భగవంతుడు అనేది నమ్మినటువంటి వాడు మా రఘురామకృష్ణరాజు గారు. ఇంతమంది సమక్షంలో చిన్ని గొప్ప గొప్ప హృదయం ఉన్నవాడు. ఇవాళే పెట్టాను నేను, అనుబంధాలు ఆత్మీయతలు అడ్డదారుల్లా ఉండకూడదు, రహదారుల్లా ఉండాలి అని. అది అంత అందమైన మాటకి ఇంత అద్భుతమైన రహదారి లాంటి అనుబంధం ఉన్నటువంటి ఇంతమంది నీ సమక్షంలో ఉన్నారు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమానికి ఆత్మీయంగా ఆహ్వానించిన మా చిన్ని కృష్ణ అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా నందమూరి బాలకృష్ణ గారికి సంచలన విజయం అందించిన గొప్ప రచయిత విజేంద్ర ప్రసాద్ బొబ్బిలి సింహం గారికి, నందమూరి బాలకృష్ణ అనే మాస్ని
విశ్వవ్యాప్తంగా తెలియజేసిన ఒక లారీ డ్రైవర్, ఒక రౌడీ ఇన్స్పెక్టర్, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహ నాయుడు లాంటి గొప్ప చిత్రాలు అందించిన మా డైరెక్టర్ బి గోపాల్ గారికి, ఆల్ పార్టీస్ ఎంపీల్ని ఒక కుటుంబం లాగా కలిపిన గొప్ప వ్యక్తి రఘురామ్ రాజు అన్నయ్య గారికి, బ్లాక్ బాస్టర్ వెంకీ మామతో హిట్ ఇచ్చిన బాబీ అన్న గారికి. ఇక్కడ చెప్పాల్సిన 2 విషయాలు. ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని అవలీలగా అవరోధించిన గొప్ప హీరోల్ని ఇంకొక మెట్టు ఎక్కించిన గొప్ప రచయిత మా చిన్ని కృష్ణ అన్నయ్య. ఒక చిన్న హీరో విజయవంతం సాధించడంలో ఎంతో మంది కృషి ఉంటుంది. ఆయన ఒక పెద్ద హీరోగా ఎదిగాడు. అది సంచలనం అయితే ఒక సంచలన హీరోలు కథ అందించడం కూడా ఒక సంచలనమే. సమరసింహారెడ్డి తర్వాత బాలయ్య బాబు కెరియర్లో దీని మించిన చిత్రం మేము చూస్తామా చూడలేమా అనుకున్న సమయంలో నరసింహనాయుడు చిత్రాన్ని మించి చిత్రం రాదు అనే రేంజ్లో ఆ తక్కువ టైంలో అందించిన గొప్ప రచయిత. అలాగే మిగతా హీరోలందరికీ కూడా గొప్ప చిత్రాలు అందించిన రచయిత. ఇవాళ ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకొని చిన్ని కృష్ణ స్టూడియోస్ స్థాపించడం అనేది నిజంగా ఒక సంచలనం అయితే, కింగ్ ఫిషర్ ఎవరు ఊహించదండి. ఇలాంటి టైటిల్తో ఒక సినిమా వస్తుంది అనే ఒక కింగ్ ఫిషర్ టైటిల్ని, సంచలనమైన టైటిల్ని ఈరోజు అందించారు. కానీ అటు తిరిగిన ఆ హీరో ఎవరు ఆయన చెప్తారు, అది మాకైతే తెలియదు. అలాగే ఆయన ఎన్నో విజయాలు సాధించాడు. అలాంటి గొప్ప విజయం ఈ ప్రొడక్షన్ ద్వారా అందిస్తారని, మరి కొత్త హీరోల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలని, ఆయన అందరి మంచి కోరే వ్యక్తిగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆయన గురించి చివరిగా ఒక మాటలో చెప్తా. ఆయన మాటలో ఆధ్యాత్మికం ఉంటుంది, ఆయన చేసే పనిలో నమ్మకం ఉంటుంది, ఆయన కథల్లో గౌరవం ఉంటుంది. ఆయనకు ఒక ఓన్ స్పెషల్ ఫ్లైట్ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఎన్ఏడి జంక్షన్లో ట్రాఫిక్ జామ్ అయిపోతే వైజాగ్లో 8 o'clock ఫ్లైట్కి బైక్ ఎక్కి ఫ్లైట్ మిస్ అవుద్దామని తన స్నేహితుడు మాటిచ్చినందుకు ఈరోజు హాజరు కావడానికి ఆయన ఒక బైక్ మీద కూర్చొని లిఫ్ట్ అడిగి ఫ్లైట్ అందుకొని ఈరోజు హుటాహుటిన రావటం అనే దానికి ఆయనకి ఎన్ని వేల కోట్లున్నా దాని ముందు ఆయన స్నేహం ముందు అది చిన్న అయిపోయింది. ఈరోజు అంత గొప్ప స్నేహానికి విలువిచ్చే మంచి ఉన్నతమైన వ్యక్తి రఘురాజ్ గారు. అలాగే చిట్టి కృష్ణ గారికి ఎప్పుడు అన్న ఆశీస్సులు ఉండాలి, రఘన్న ఆశీస్సులు ఉండాలి. అలాగే ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పినట్టు నరసింహనాయుడు కథ ఆ ఒక్క షాట్ ఇందాక వేసినప్పుడు ట్రైలర్లో కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తానని, అంత పెద్ద బ్లాక్ బస్టర్ బాలకృష్ణ గారి కెరీర్లో ఈ రోజు వరకు కూడా ఇంకో 2-3 జనరేషన్ చెప్పుకునేటట్టుగా కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలబడే సినిమా ఆయనకు అవకాశం ఇవ్వడానికి కారకులైన బి గోపాల్ గారు కానివ్వండి, ఆ రోజు ఆయన టాలెంట్ని గుర్తించి పరుచూరు గోపాలకృష్ణ బ్రదర్స్ కానివ్వండి, ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తులు, వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక మంచి వ్యక్తిని ఇండస్ట్రీకి తీసుకొచ్చినందుకు. అలాగే ఈరోజు మనం తెలుగు వాళ్ళం అని కాలర్ ఎగరేసుకుని మేము తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అని ప్రపంచంలో ఏ మూలన దిశలా ఈరోజు గర్వంగా చెప్పుకునే స్థాయి తీసుకొచ్చిన ఒకే ఒక వ్యక్తి విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు. అంతటి గొప్ప వ్యక్తిని కని ఈరోజు తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రపంచం మొత్తం మన వైపు చూసేటట్టుగా ఎన్ని జన్మల అదృష్టం మనం ఈరోజు చేసుకున్నామని చెప్పి అంతటి మహోన్నతమైన రాజమౌళి గారిని ఈరోజు పరిచయం చేశారు తెలుగు ఇండస్ట్రీకి. ఆయన ప్రపంచానికి తెలుగుని పరిచయం చేశారు. చిన్ని కృష్ణ స్టూడియోస్
కింగ్ ఫిషర్ తన లోగో లాంచింగ్ అండ్ టైటిల్ లాంచింగ్. ఈ కార్యక్రమాన్ని చాలా సింపుల్గా తనకి ఇష్టమైన మిత్రుల్ని పిలుచుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్తో, మీడియా ప్రముఖుల బ్లెస్సింగ్స్తో, తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులతో ఈరోజు ప్రారంభించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తను ఏది చేసినా సక్సెస్సే. తన లైఫ్లో ఓటమి అని ఎరుగుని వ్యక్తి. ఏ పని చేసినా అంకిత భావం, క్రమశిక్షణ కూడా కలిపి తను మంచి టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ అందరిని కూడా ఒక మంచి టీం తయారు చేసుకుని కథలో ఎక్కడ తప్పులు దొరలకుండా ఒక సక్సెస్ సినిమాని ఆ రేంజ్కి మించి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేదానికి తను వంతు ఏ ప్రయత్నం చేయగలను అనే ఒక పద్ధతిగా సినిమాని చెప్పి హిట్ కొట్టగలిగి, టైం చెప్పి కొట్టగలిగే వ్యక్తి ఇండస్ట్రీలో చిన్ని కృష్ణ గారు. చెప్పిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు, స్నేహాన్ని అందించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు అందరినీ ఆయన పిలిచి ఇక్కడ ఆహ్వానించి తన ప్రొడక్షన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశీర్వదించమని కోరడంలోనే ఆయన హ్యూమిలిటీ మనకు అర్థమవుతుంది. తను నడిచిన దారిని మర్చిపోరు. ఆ దారిలోంచి భవిష్యత్తును ఏర్పరచుకునే ఒక మహోన్నతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ముందుకు తీసుకొస్తున్న ప్రొడక్షన్ హౌస్ మరింత మందికి అవకాశం తీసుకొస్తుందనే నమ్మకంతో ఒక కొత్త అవకాశాలనే కాదు, ఆ అవకాశాల్లో సమన్యాయం కూడా ఉంటుంది అని కోరికతో నేను కూడా ఆయనతో ప్రయాణించడానికి సిద్ధపడ్డాను. రఘురామకృష్ణరాజు గారి గురించి ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ పార్లమెంటరీ సెషన్ నేను చాలా సీరియస్గా గమనిస్తున్నవాడిని. ఆల్మోస్ట్ అన్ని బిల్స్లోనూ మాట్లాడిన ఏకైక ఎంపీ ఆయన. అది ఏదో ఊకతంపుడు ఉపన్యాసాలు కాదు, చాలా కన్స్ట్రక్టివ్గా ఏం చేస్తే గవర్నమెంట్ ఆ బిల్లులో సరిగ్గా ప్రజలకు న్యాయం చేస్తుంది అని ఆయన కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి దేశంలో ఉన్నటువంటి అన్ని బిల్స్కు సంబంధించి మాట్లాడిన ఏకైక ఎంపీ ఆయన. అలాగే అందరికీ ప్రీతిపాత్రుడు అవడం అనేది చాలా సహజంగా జరిగిపోయే ప్రక్రియ. ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు ఇండియన్ గవర్నెన్స్కి, పాలిటీకి అనేది ఒక పార్శ్వం అయితే, ఆయన సాహిత్యం, సంగీతం, సినిమా పట్ల ఆయనకున్న అభిరుచిని కాస్తో కూస్తో తెలిసిన వ్యక్తిగా ఒక్కోసారి ఆశ్చర్యానికి గొలిపించేలాగా ఆయన చెప్పే ఇన్ఫర్మేషన్ విని నేను కూడా నోరు తెరుచుకుని విన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంతటి గొప్ప మనిషి స్నేహాన్ని అందుకున్న చిన్ని కృష్ణ గారికి ఆయన మద్దతుతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న దిగ్గజాలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రయాణం. రఘురామకృష్ణరాజు గారు, రాముడు కృష్ణుడు ఇద్దరు కలిపినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు కాకుండా ఎట్లా ఉంటారు? విజయేంద్ర ప్రసాద్ గారు చాలా అరుదుగా వస్తుంటారు ఫంక్షన్స్కి. అటువంటి వ్యక్తి రావటం, నేను రాత్రి అక్కడ ప్రోగ్రాం ఉండి ఇక్కడికి ఎలాగైనా రావాలనుకోవటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాసరి కిరణ్ గారు చెప్పారు, రఘురామకృష్ణరాజు గారు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు. మిగతా వాళ్ళందరూ చెప్పారు చిన్ని కృష్ణ గారు అన్నింటిలో సక్సెస్. నాకు చిన్ని కృష్ణ గారితో ఉన్న పరిచయంలో అతను ఎందుకు సక్సెస్ అవుతున్నారో నేను చెప్తా. ఐఫోన్ ఉంటుంది, అది ఒక బ్రాండ్, స్మార్ట్ ఫోన్కి అది బ్రాండ్. మెర్సిడెస్ బెంజ్ ఉంటుంది, అది గుడ్ కార్స్కి ఒక బ్రాండ్. చిన్ని కృష్ణ అన్నతను ఉంటాడు, సక్సెస్ఫుల్ స్టోరీస్కి అతను బ్రాండ్. సో ఈ చిన్ని కృష్ణ స్టూడియోస్ అన్నది సక్సెస్ఫుల్ స్టోరీస్కి ఎలాగైతే అతను బ్రాండ్ అయ్యారో, సక్సెస్ఫుల్ మూవీస్కి కూడా బ్రాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి మీ అందరూ కూడా అతన్ని. నేను మట్టుకు చిన్న లిల్లీపుట్ని, బట్ చిన్ని కృష్ణ గారు పెద్ద సినిమా జీనియస్ సినిమా చేసినందుకు నన్ను వీళ్ళందరితో పాటు కూర్చోబెట్టారు. చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు ఇక్కడ ఉండటం. చిన్ని కృష్ణ గారి బ్యానర్ లాంచ్కి నేను కూడా ఒక భాగస్వామ్యం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో జనరల్గా నేను జీనియస్ నా సెకండ్ ఫిలిం అయినా కానీ నన్ను ఇన్ఫ్యాక్ట్ సినిమా హీరో అవ్వాలి, సినిమాల్లోకి తీసుకొచ్చిన మటుకు చిన్ని కృష్ణ గారు ఇది ఎవరికీ తెలియదు. ఒరిజినల్గా గంగోత్రి ఫిలిం హిందీలో చేయాలి అని చెప్పేసి నన్ను చేయమని అడిగారు.
కోర్స్ ఆ ప్రాజెక్ట్ జరగలేదు, అందుకనే మీకు తెలియదు. బట్ దెన్ ఆయనే నన్ను తీసుకెళ్ళి ఫిల్మ్ స్కూల్లో జాయిన్ చేసి యాక్టింగ్ అది చేపించి, నేను హీరో ఏంటంటే నేను సినిమా వాడిని కాదు, నన్ను ఎవరు చూస్తారు ఏంటి అంటే, నీకెందుకు నాన్న, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నువ్వు నా స్క్రిప్ట్కి నువ్వు సరిపోతావు, నువ్వు నాకు కావాలి అని చెప్పి అప్పుడు ఫోర్స్ చేసి ఆయన నన్ను తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చిన్ని గారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది నా జర్నీ అక్కడి నుంచి. సో బిగినింగ్లో నేనే నాకు ఫిలిం ఏంటో తెలియదు అనుకున్నవాడిని, ఆయన జర్నీలో చాలా చాలా తెలిసి వాళ్ళ ప్రొడ్యూసర్గా కూడా మారి ఆల్రెడీ ఒక సినిమా తీశాను. మన రాక్షసుడు చాలా బాగా నడిచింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి చూపులు తమిళ్లో చేస్తున్నాను, రాక్షసుడు హిందీలో చేస్తున్నాను. అలాగే సో చాలా హ్యాపీగా ఉంది. ఇదే సేమ్ ఇయర్ చిన్ని కృష్ణ గారు కూడా ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ చేసి ఆయన కూడా సినిమాలు చేయటం. సో జనరల్గా ఇప్పుడు మీకు చిన్ని కృష్ణ గారి గురించి పర్సనల్గా అంత బాగా తెలీదు. నేను ఆయనతో ట్రావెల్ చేశాను కాబట్టి ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆయన ప్రొఫెషనల్ కెరియర్ గురించి మాట్లాడారు. ఆయన ఎట్లా ఉంటారంటే బేసిక్గా ఇప్పుడు మీరు చూశారు అంటే, ఇప్పుడు బాలకృష్ణ గారితో ఆ సినిమా కానీ, చిరంజీవి గారితో సినిమా కానీ, అల్లు అర్జున్తో సినిమా కానీ, వాళ్ళందరూ ఒక రేంజ్లో ఉంటే నెక్స్ట్ లెవెల్ రేంజ్కి తీసుకెళ్ళింది. అన్నీ కూడా ఒక పర్టికులర్ ఫోర్స్. మీరు న్యూటన్ సెకండ్ లా కనుక చూస్తే F=ma, వీళ్ళందరికీ మాస్ ఉంది. అంటే మాస్ అంటే రేంజ్ ఉంది. ఆ రేంజ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగిన యాక్సిలరేషన్ ఆయన. సో ఆయన చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా ఈయన యాక్సిలరేషన్తో నెక్స్ట్ లెవెల్ ఫోర్స్కి చేయగలిగాడు. సో ఆయన ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఈయన సినిమా ఫీల్డ్లోనే కాదు, అట్లాగే బిజినెస్లో కూడా నాకు తెలుసు ఆయన చేసిన బిజినెసెస్ కానీ అవి కూడా అంతే. ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలి, 100% ఉండాలి. నాకు అంటే ఆయనతో ఉంటేనే ఒక స్పెషల్ ఎనర్జీ ఏదో ఒకటి యాడ్ అవుతుంది, భలే ఉంటుంది. ఆయనతో ట్రావెల్ కానీ అది కానీ. సో జీనియస్ సినిమా అప్పుడు కానీ, లేకపోతే నేను మామూలుగా బయట కానీ ఆయనతో ఉంటే భలే మంచి ఎంటర్టైనింగ్గా మంచి ఏదో ఒక స్పెషల్ లైఫ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఆ యాక్సిలరేషనే ఆయన సక్సెస్కి కారణం అని నేను అనుకుంటున్నాను. సక్సెస్ అవుతారండి వాళ్ళు. సో నేను ఆయన చూశాను. ఆయన మీకు స్టోరీ రైటర్గా తెలుసు, నేను ఆయన బిజినెస్ పర్సన్గా కూడా చూశాను. కాబట్టి ఆయన ప్రొడ్యూసర్గా చాలా బాగా అవుతాడు అని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో చిన్ని గారికి ఆల్ ద వెరీ బెస్ట్. చిన్ని గారు, మీరు ఒక రామనాయుడు గారు లాగా అలా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చిన్నగానే స్టార్ట్ అవుతారు, బట్ అంత పెద్దగా అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో చిన్ని కృష్ణ గారి గురించి అందరూ చెప్పారు, నేను యాక్చువల్లీ చెప్పవలసింది ఎక్కువ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు కాలంలో ప్రేక్షకుల్లో చాలా చేంజ్ వచ్చింది. కంటెంట్ ఈజ్ ది కింగ్ అన్నారు. ఆల్రెడీ ఆయన కంటెంట్తో కింగ్ అయిపోయారు. ఇప్పుడు ప్రొడక్షన్కి వచ్చారన్నమాట. ప్రొడక్షన్ ఆయన ఏంటంటే గోవాలో కానీ, బ్యాంకాక్లో కానీ, లేకపోతే కాశీలో కానీ హాయిగా కథలు రాసుకునేవారు. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్కి వచ్చి మాతో పాటు కష్ట నష్టాలు అనుభవిస్తానికి ఆయన తయారయ్యారు అనుకుంటా. కానీ ఇది ఒక ట్రావెల్. ఎందుకంటే ఆయనకి 2 అస్త్రాలు అన్నమాట. ఒకటి కంటెంట్, ఆయన మంచి స్టోరీస్ రాయగలరు. ఇప్పుడు ఆయనకున్న అనుభవంతో మంచి సినిమా కూడా తీయగలరు అని నాకు చాలా నమ్మకం ఉంది. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశీస్సులతోటి ఆయన రోజు రోజుకి ఈ ప్రొడక్షన్ హౌస్ చిన్ని కృష్ణ స్టూడియోస్ పెద్ద బ్యానర్ అయ్యి మంచి సినిమాలు తీసి మెసేజ్లతోటి ప్రజలకి మంచి కంటెంట్ అందిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా మేము అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దవాళ్ళందరికీ, మిత్రులకి, అలానే ప్రింట్ అండ్ మీడియా స్నేహితులందరికీ నమస్కారం అండి. జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు మనకి లైఫ్లో. అమ్మ నాన్న తర్వాత అంటే మనం పనుకుండా లెగిసిన ఓ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కాసేపులో పడిపోతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి వెళ్తారు. అలాంటి వ్యక్తులు నాకు రవితేజ గారు ఉంటారు ఇండస్ట్రీ తరపు, శ్రీహరి గారు ఉంటారు. సరే, అమ్మా నాన్న తర్వాత మళ్ళీ ముఖ్యమైన వ్యక్తి చిన్ని కృష్ణ గారు. ఎలా అంటే గుంటూరులో
అందరిలాగే ఆడుతూ పడుతూ గొడవలు సరదాగా తిరుగుతున్న టైంలో ఇందిరా అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి నాకు ఎంత కనెక్షన్ ఉంటుందంటే, అప్పటికి చిరంజీవి గారికి 2-3 సినిమాలు ఫ్లాప్ అవటం, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సినిమా బాగా ఆడాలి అని ఫ్యాన్స్ అందరి తరపు కోరుకుండే ఒక యూత్ ఫ్యాన్స్లో తిరుగుతున్న వ్యక్తిని నేను. అప్పుడు ఇందిర రాగానే ఆయన ఫస్ట్ పార్ట్ గుర్తు బి గోపాల్ గారు, పరశుర్ బ్రదర్స్ అందరు కలిసి ఒక స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. బిఫోర్ రిలీజ్ టీవీ చూస్తూ ఉన్నాను నేను మా అమ్మతో కూర్చొని. అన్ని సినిమాల్లో ఓ సినిమా వస్తుంది, ఇది కూడా బాగా ఆడాలన్న టైంలో ఆయన స్పీచ్ చూశాను చిన్నికృష్ణ గారిది. బాగా ఇవాళకి గుర్తు, ఇప్పుడు కూర్చుంటుంటే అదే గుర్తు వస్తుంది. ఫ్యాన్స్ అందరి తరపు నుంచి నేను ఒక అభిమాన్ని ఒక సినిమా రాశాను, ఈ సినిమాతో అందరూ కాలు రగరేసుకోండి అని. సో దాంతో ఊపు వచ్చింది. సినిమా థియేటర్కి వెళ్ళాను, చూశాను. ఇందిరా ఎంత పెద్ద హిట్ అయ్యో మీ అందరికీ తెలుసు. దాని తర్వాత కరెక్ట్ 50 days ఫంక్షన్కి గుంటూరు వచ్చారు ఆయన. 200 బైకులు పెట్టి రైల్వే స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చిన నేను కూడా ఒకడిని, ఇప్పుడు దాసకిరణ్ కూడా ఉన్నాను. హోటల్కి తీసుకెళ్ళి ఫుల్ ర్యాలీలు చేసి ఎస్ కటింగ్ కొట్టి రౌండ్ కటింగ్ కొట్టి హడావుడి చేస్తున్నా ఆయన చూశారు, పైకి పిలిచారు. వెళ్ళాను రూమ్లోకి, బాగా చేస్తున్నావు, ఏ పేరమ్మా అన్నారు. బాబీ అన్న అన్నాను. సరే ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కలువు తమ్ముడు అన్నారు. అంతే, అక్కడి నుంచి పట్టుకున్నాను నేను ఆయన్ని. హైదరాబాద్ కరెక్ట్గా ఆయన చెప్పి వెళ్ళిపోయిన 10 రోజులకే వచ్చేసాను. ఇంటి ముందు తిరుగుతూ ఉన్నాను. ఫస్ట్ నవ్వుతూ మాట్లాడారు, తర్వాత ఇది కుర్రోడికి ఏదో మాట వరుస చెప్పాను, నిజంగానే వచ్చేసారని చిన్నపాటి కోపం కనిపిస్తూ ఉంది. అయినా వదలలేదు. ఒక 1 week or 10 days రోజు వెళ్ళి ఆ గట్టు మీద కూర్చుండేవాడిని. ఫైనల్గా ఓ రోజు పిలిచారు, ఏమవ్వాలనుకుంటున్నారా అంటే, తెలీదన్నా మీతో పాటు తిరగాలి, ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలి అన్నాను. రాఘవేంద్రరావు గారి ఆఫీస్కి పంపించారు. నేను నటుడు అవ్వాలనుకొని వచ్చారనుకొని వెళ్ళిపోయి రాఘవేంద్రరావు గారిని కలిశాను. అప్పుడు సెల్ ఫోన్లు, ఈ ఫోటోలు సెల్ఫీలు కూడా లేదు. దూరం నుంచి చూస్తూ ఉన్నారు. గంగోత్రి సినిమా జరుగుతుంది. చిన్నికృష్ణ గారు పంపించారు, నువ్వేనా అన్నారు. అవును సార్ అన్న. సరే నిక్కర కొలతలు తీసుకోండి, బన్నీ ఫ్రెండ్స్లో పెట్టేద్దాం అన్నారు. ఊరిలో కొంచెం బిల్డప్ ఇస్తూ ప్యాంట్లు జీన్స్లు వేసుకొని తిరుగుతున్నా, నాకు నిక్కర్ రేటరా బాబు, వద్దురా నాయన నాకు ఈ గొడవ అని మళ్ళీ వెళ్ళా. ఎరా హ్యాపీయా అన్నారు. లేదు సార్ అన్న, కోపం వచ్చినట్టుంది, ఏమైంది అన్నాను. అదే నిక్కర అంటున్నారా అన్న. అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు, నీ గొడవ ఏంటరా అంటే, నేను రైటర్ అవ్వాలనుకున్నాను. అప్పుడుదాకా నేను చెప్పలే ఏమవ్వాలో. సరే రేపు కలువు అన్నారు. నెక్స్ట్ డే నాకు చిన్న ఎగ్జామ్ పెట్టారు. గంగోత్రిలో ఒక సీన్ చెప్పి, సినిమా ఇండస్ట్రీ అంటే చిన్నది కాదు, చాలా పెద్ద ప్రపంచం, అది ఊరికే నువ్వు వచ్చావని నేను తీసుకోలేనురా, నిజంగా నీలో చిన్నపాటి టాలెంట్ ఉన్నా నేను ఆదరిస్తానని ఒక ఎగ్జామ్ పెట్టారు. లక్కీగా ఆ సీన్ని నేను ఫ్రేమ్ చేసి నేరేషన్ ఇచ్చాను ఆయనకి. అక్కడి నుంచి నాకు అమ్మా నాన్న తర్వాత నాకు మళ్ళీ జన్మనిచ్చింది ఇండస్ట్రీలో ఆ రోజు, ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను. అంటే అసిస్టెంట్గా పెట్టుకోవటం ఈజీ, 10 మందితో పాటు రాని. ఆయన ఏమనుకున్నాడో తెలీదు. నాకు ఎగ్జాక్ట్గా 19 years అప్పుడు ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీని నేను వదిన అనేవాడిని, వాళ్ళ వైఫ్ మిస్సెస్ని అన్న అన్న అంటూ ఉండేవాడిని. ఆయన కారు నడిపేస్తుండేవాడిని. ఆయన నాకు ఒక చిరంజీవి, ఆయన నాకు ఒక బాలకృష్ణ ఆ టైంలో. సో కథ అనేది ఏమీ తెలియని నాకు, ఓన్లీ సినిమా నాలెడ్జ్తో వచ్చేసిన నాకు, కథ పేపర్ మీద ఎలా పెట్టాలి, ఎలివేషన్ సీన్స్ ఎలా రాయాలి, డైలాగ్స్ ఎలా ఉంటాయి, ఇండస్ట్రీలో ఒక కథ ఎలా చెప్పాలి అంటే, ఆయన కథ చెప్తున్న ఇప్పుడున్న జనరేషన్ తెలియకపోవచ్చు. నా అదృష్టం ఏంటంటే ఆయన కథ చెప్పే పద్ధతి నేను ఎర్లీ డేస్తో నుంచి నేర్చేసుకున్నా. ఇవాళకి నాకు కొంతమంది నువ్వు కథ బాగా చెప్తున్నారు అంటే ఆ క్రెడిట్ అయింది. అంటే అంత ఎక్స్ట్రాడినరీ నేరేషన్ ఇస్తారు. మెయిన్ ఆయన నమ్మేది కథలో ఎమోషన్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి. ఊరికి టెంపరీ సినిమాలు వచ్చి వెళ్ళకూడదురా, కథ అనేది ఒక బేసు. ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎంతోమంది నిర్మాతలు, ఎంతోమంది అభిమానులు ఒక సినిమాని ఎదురు చూస్తుంటారు. సో దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రాణంగా ప్రేమించుకొని రాయాలనేవాళ్ళు. నేను స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు ఇండిసిప్లిన్కి వెళ్తుండేవాడిని. అంటే 8 అయితే మనం 10-11. సో ఇండస్ట్రీ కూడా అలా ఉంటుంది అనుకొని వచ్చాను. బట్ 6 సిట్టింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు సార్, బెండ్ తీసేవాళ్ళు. 6 o'clock మీరు నెంబరు, 5:30 స్నానం చేసి వచ్చి ఆల్ డిపార్ట్మెంట్ రైటింగ్ ఆయన ముందు కూర్చొని కరెక్ట్గా 12 వరకు వర్క్ చేశారు. మళ్ళీ 3:30 నుంచి స్టార్ట్ అయ్యేది. సో అంత డిసిప్లిన్ నా లైఫ్లో ఇచ్చి నాకు అన్నం పెట్టి ఆయన ఇంట్లో పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు నాకు ఇండస్ట్రీని నన్ను మీ దాకా తీసుకొచ్చిన ఆయనకి నేను జీవితాంతో రుణపడి ఉంటాను.
ఈ అవకాశం ఎప్పుడు వస్తా అని చూస్తూ ఉండేవాడిని. నాకు లక్కీగా 5 రోజులు పట్టింది అన్న. లైఫ్లో మిమ్మల్ని నేను మర్చిపోలేనన్న. వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ నాకు ఇది. సీరియస్గా చెప్తాను. ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా మీ అందరి ముందు నేను పరిచయం అయినా. ఆ రోజు ఆయన నన్ను ఇంట్లోకి పిలిచి అన్నం పెట్టి నన్ను రైటర్గా నమ్మాడు. ఆ రోజు లేదురా వెళ్ళిపో, నీకు అంత సీన్ లేదంటే మేబీ వెళ్ళిపోయేవాడిని, ఏమయ్యేవాడో నాకు తెలియదు. బట్ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ఇంత గొప్ప వ్యక్తుల ముందు నాకు కూడా చేరేసి కూర్చోబెట్టారంటే ఆ క్రెడిట్ మీదే అన్న. ఆయన ఎంత స్ట్రాంగ్గా ఏ పని చేసే ముందు ఆయన ఆలోచిస్తారంటే, సొంత వ్యక్తిగా ఆయన ఇంట్లో నేను ఉండి చూశాను కొన్ని సంవత్సరాలు. చాలా చాలా ఆలోచించి, చాలా ప్రేమించి, ప్రాణంగా అంత సీరియస్గా తీసుకుంటాడు. నిజంగా నాకు తెలియదు అంత సీరియస్గా తీసుకోవాలా లేదా అని కూడా. దేనైనా సరే, అది బిజినెస్ కావచ్చు, కథ కావచ్చు, లైఫ్ అండ్ డెత్ లాగా చూస్తాడు. సో ఆయన ఒక బ్యాండ్ ఎస్టాబ్లిష్ చేశారంటే ఖచ్చితంగా అన్ని విధాలుగా ఆలోచించి పెడుతున్నారు ఆయన. అన్నింట్లోనూ విజయం జరిగినట్టే మీకు దీంట్లో కూడా ఖచ్చితంగా విజయం జరిగిద్దన్న. లోగో లాంచ్కి నేను మధ్యలో ఇటు పక్కన గోపాలకృష్ణ గారు, ఇటు పక్క విజయేంద్ర ప్రసాద్ గారు, ఇంకో పక్క చిన్ని. సినిమా ఇండస్ట్రీలో నాకు ప్రాణం పోసిన వ్యక్తులు ఈ ముగ్గురు. నాకు ఒళ్ళు జలధరించింది. తర్వాత నాకు చాలా గ్యాప్ తర్వాత మళ్ళా ఒక పెద్ద సినిమా చేయగలనో లేదో అనుకున్న టైంలో గ్రేట్ రైటర్ మా విజయేంద్ర ప్రసాద్ గారు నాకు సమరసింహారెడ్డి అనే సినిమా, ఎక్స్ట్రాడినరీ సినిమా ఇచ్చారు. ఆ టైంలో చిన్ని నాకు 2-3 సబ్జెక్టులు చెప్పాడు. చెప్పినప్పుడు ఈ అబ్బాయిలో బాగా టాలెంట్ ఉంది అన్నాము. తర్వాత సమరసింహారెడ్డి అయినా ఒక 2-3 ఇయర్స్ తర్వాత నాకు నరసింహనాయుడు సినిమా అప్పుడు సబ్జెక్ట్ వింటున్నాను కానీ సెట్ అవ్వలా. అప్పుడు మా రాంప్రసాద్ ఇప్పుడు డైరెక్టర్ తన్ని చిన్నికృష్ణ ఉండాలి కదా, ఎక్కడున్నాడో కొంచెం కనుక్కొని పిలుస్తావా అంటే పిలిపించాడు మద్రాసు నుంచి. అప్పుడు నాకు ఫస్ట్ హాఫ్ వరకు నరసింహనాయుడు సబ్జెక్ట్ చెప్పాడు. అప్పుడు ఫస్ట్ హాఫ్ అంటే ఇంటర్వెల్ సుమోలన్నీ వచ్చి ట్రైన్ని ఆపుతాయి. బాలయ్య బాబు ట్రైన్లోంచి దిగితే అందరూ కత్తులు పడేసి వెళ్ళిపోతారు. అది ఇంటర్వెల్. నాకు నచ్చింది. బాలయ్య బాబుకి చెప్పాను, కొత్త రైటరు అంటే వింటానన్నాడు. ఇంటర్వెల్ వరకు బాలయ్య బాబు విన్నారు, చాలా బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంటే చేద్దామన్నారు. అప్పుడు సెకండ్ హాఫ్ మొత్తం పోలీస్ ఆఫీసర్ మీద నాకు కథ చెప్పాడు. అది నాకు నచ్చలా. చిన్నికి చెప్పాను, చిన్ని నేను ఆల్రెడీ రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా చేశాను, అంతకంటే బాగుంటే నేను బాలయ్య బాబుతో ఇన్స్పెక్టర్తో చేస్తాను, నాకు ఇది నచ్చలేదు, సెకండ్ హాఫ్ నాకు వద్దు, బట్ 4 రోజుల్లోనే టైం ఉంది నాకు, లేకపోతే వేరే సబ్జెక్ట్కి వెళ్ళాల్సి వస్తుంది, ఈ సెకండ్ హాఫ్ అసలు వద్దు, పోలీస్ ఆఫీసర్ వద్దు, వేరే కొత్త సెకండ్ హాఫ్ చెప్తే ఈ సినిమా ఉంటుంది, లేకపోతే నీకు ఉండదని చెప్పాను. సరే పర్చూర్ బ్రదర్స్తో ఒక సిట్టింగ్ ఏర్పాటు చేయమంటే వెంటనే తీసుకెళ్ళాను. టైటిల్స్ ముందు ఆ పిల్లలు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క పిల్లల్ని సైన్యంలాగా చేస్తారు. ఆ ఇన్సిడెంట్ చెప్పాడు. ఈ ఇన్సిడెంట్కి సెకండ్ హాఫ్కి సంబంధం ఏంటి అంటే గోపాలకృష్ణ గారు అలా కాదు, సెకండ్ హాఫ్ ఏం చేస్తా, ఇది ఈ సీన్ నీకు నచ్చిందా లేదా అంటే నాకు నచ్చింది అన్నారు. మరి సెకండ్ హాఫ్ ఏం చేస్తాడనేది రైటర్ అతని కష్టం, చేయనిద్దామని చెప్తే ఒక రైటర్ గొప్పతనం 4 రోజులు అంటే 4 రోజుల్లోనే ఇప్పుడున్న సెకండ్ హాఫ్ తీసుకొచ్చి చెప్పాడు. నాకు చిన్ని 4 రోజులే టైం. గ్రేట్ రైటర్ మా చిన్ని, ఎక్స్ట్రాడినరీ రైటర్. ఆ సబ్జెక్టు యాజ్టీ సెకండ్ హాఫ్ తీసుకెళ్ళి బాలయ్యకి చెప్పాము. చెప్తే ఆ లక్ష్మీ నరసింహస్వామి గెటప్ వచ్చే వరకు విన్నారు, అక్కడి నుంచి సరిగా వింటున్నారు. ఫోన్ సర్దుతున్నాడు, పేపర్ రాస్తున్నాడు, మంచినీళ్ళు తాగుతున్నాడు. అమ్మో ఇది నచ్చినట్లేదు, ఈ సినిమా లేదు ఇంకా అనుకున్నా. మొత్తం చెప్పాడు చిన్ని. చెప్పగానే డైరెక్టర్ గారు ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నాడు. అదేంటి బాబు అక్కడి నుంచి సరిగా వినలేదు అంటే, ఆ లక్ష్మీ నరసింహస్వామి గెటప్ దగ్గర వచ్చేటప్పటికి నేను ఫిక్స్ అయిపోయాను, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఈ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది అని అక్కడే ఫిక్స్ అయిపోయాను. వింటున్నాను కానీ నేను ఇంకా
వినాలన్న ఇంట్రెస్ట్ లేకపోయింది, ఎందుకంటే నేను ఈ సినిమా నేను చేస్తున్నాను ఫిక్స్ అయిపోయాను అని చెప్పాడు. అట్లా చిన్ని నాకు ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా ఇచ్చారు. అలాగే ఇంద్ర ఫస్ట్ చిన్ని చెప్పింది కాశీ బ్యాక్ డ్రాప్ కాదు, విజయవాడ బ్యాక్ డ్రాప్. విజయవాడ బ్యాక్ డ్రాప్, అక్కడున్న పరిస్థితులు అలా చెప్పాడు. బాగానే ఉందనుకున్నాం. ఎంత ప్రాణం తపన పడతాడంటే సినిమా కోసం. అదే చిన్ని కృష్ణ మేము ఎవరం అడగకుండానే ఒక వారం రోజుల తర్వాత వచ్చి విజయవాడ బ్యాక్ డ్రాప్ కాదు కాశీ బ్యాక్ డ్రాప్ పెడుతున్నాను, కాశీ బ్యాక్ డ్రాప్ షౌకత్ తాలికాను అనగానే ఎక్స్ట్రాడినరీ అనుకున్నాం అందరం. అంత టాలెంటు, అంత తపనున్న వ్యక్తి మా చిన్ని. తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకున్న తర్వాత మీరు కాశీ రావాలి, ఇక్కడ చెప్పని సబ్జెక్ట్ మీకు కాశీలో చెప్తా అన్నాడు. సరే చిన్ని, కాశీ ఎక్కడికైనా వస్తానన్నా. ఎందుకంటే అంటే మొత్తం అసలు నాకు ఏంటి సబ్జెక్ట్ ఎక్కించాలంటారు చూడండి ఒక డైరెక్టర్కి. ఆ సినిమా స్క్రీన్ మీద తను ఎంత తపనబడి చేస్తున్నాడో స్క్రీన్ మీద కూడా అంత గొప్పగా రావాలని తపనబడే మనిషి. నన్ను ముందు కాశీ తీసుకెళ్ళి లొకేషన్లన్నీ చూపెట్టాడు. చూపెట్టి ఫస్ట్ హాఫ్ చెప్పాడు. నాకు ఎక్స్ట్రాడినరీ. అంటే నేను ఎప్పుడు నవ్వాల అంత నవ్వాను. షౌకత్ అలీ ఖాన్ సీన్ కానీ అన్నీ. నేను వెంటనే సబ్జెక్టు ఫస్ట్ హాఫ్ అయిపోగానే దత్ గారికి ఫోన్ చేశాను. సార్ ఎక్స్ట్రాడినరీకి చెప్పాడు తిన్ని, మనం డెఫినెట్గా బ్రహ్మాండాన్ని హిట్ కొట్టబోతున్నామని చెప్పారు. అంత అద్భుతంగా చెప్పాడు తిన్ని. ఇంద్ర సెకండ్ హాఫ్ కూడా మళ్ళా చెప్పాడు, బ్రహ్మాండంగా చెప్పాడు. అంటే నాకు ఒక విజేంద్ర ప్రసాద్ గారు సమరసింహారెడ్డి ఒక లైఫ్ నాకు. అలాగే మా చిన్ని నరసింహనాయుడు, ఇంద్ర లాంటి ఎక్స్ట్రాడినరీ ఇంకొక లైఫ్ ప్రాణం నాకు ఇచ్చిన వ్యక్తి మా చిన్ని. మా చిన్ని ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మనిషి, ఆయన బాగుండాలి. ఆయన ఒక పార్లమెంట్ మెంబర్ అయితే డెఫినెట్గా మంచి జరుగుద్ది ప్రజలకి, ఆయన కాన్స్టిట్యుయెన్సీకి అని దేవుడికి దండం పెట్టుకున్నాను. నాకు అంత ఇష్టం మా రఘురాజు గారు అంటే. ఎప్పుడు ప్రాణం, ఆప్యాయత. సినిమా అంటే ఎంత ప్రాణం ఆయనకి. మ్యూజిక్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాల ముందైనా సరే ఆ సాంగ్ ఏంటి, అది ఎవరు ఏంటని అంటది. అట్లా మ్యూజిషియన్స్ తోటి బ్రహ్మాండమైన పరిచయాలు ఉన్నాయి ఆయనకి. ఒకసారి సమరసింహారెడ్డి టైంలో నాకు ఫోన్ చేశారు, రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత. నాకు సమరసింహారెడ్డి క్యాసెట్ కావాలి అంటే ఇస్తాను సార్ అని చెప్పి పంపించారు. పంపిస్తే ఎవరికి చూపెట్టడానికంటే అప్పుడు మన ముఖ్యమంత్రి గారు అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి చూపెట్టడం కోసం అని చెప్పి అడిగి నన్ను వాళ్ళ ఇంటికి నువ్వు కూడా రావాలని చెప్పి నన్ను కూడా పిలిపించి వాళ్ళ ఇంటికి ఆయనతో పాటు ఆ సినిమా మళ్ళీ నాకు చూపెట్టారు. అంత బ్రహ్మాండమైన రఘురాజు గారు. మిత్రులు అందరికీ నమస్కారం. సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ టచ్డ్ సార్ బై ద వాల్యూ యూ హ్యావ్ గెయిన్ ఫర్ ఫ్రెండ్షిప్. మీ లెవెల్లో ఒక స్కూటర్ మీద 7 మైళ్ళు వచ్చి ఇలాగ వచ్చారంటే ఐ హోప్ మీ ఏదైతే ఫ్రెండ్షిప్ మీరు ఇచ్చే వాల్యూ మీరు ఇస్తున్నారో భగవంతుడి వల్ల అది నాకు కూడా కొంత రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. God bless you, sir. God bless you. Please do something for our country. Please do. And I'm sure you will do it. అట్లాగే బాబీ గారు మనిషికి అన్నిటికన్నా చాలా గొప్ప లక్షణం కృతజ్ఞత అండి. ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వాళ్ళు ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటారు. అండ్ ఐఎమ్ షూర్ యూఆర్ గోయింగ్ టు సీ వెరీ వెరీ బిగ్ హైట్స్. సార్ గోపాల్ గారు, హౌ కెన్ ఐ ఫర్గెట్ అవర్ జర్నీ విత్ యూ. అందుకైనా చైర్కృష్ణ గారు, నాకు నచ్చింది ఏంటంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి. నేను అనలేదు పెద్ద స్టార్ కథలు రాయగలరు, పెద్ద స్టార్ తీయగలరు, పెద్ద నిర్దేశిస్తారు, అది చెప్పాల. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నాడు అన్నారు చూడండి. ఆ తర్వాత బ్యానర్లో విపరీతమైన ఎనర్జీ ఉందండి. ఎంత అంతా కాదండి. ఆయన బాబీ గారు చెప్పినట్టు అందరూ కూడా గూస్ బంప్స్ వచ్చినాయి. మీ జెండా అలా ఎగురుతూనే ఉంటుంది, ఎగరాలు ఎగురుతుంది. భగవంతుడు మీకు ఆశీస్సులు ఇస్తాడండి. ఒక చిన్న సలహా చెప్తాను, ఎవరు వినకుండా మీ చెవిలో చెప్తాను. చెన్ని కృష్ణుడు
అని అనుకుంటే ఇంకా వెన్న మేయడం దొంగతనం మానేయండి, బాక్స్ ఆఫీసులు కొలగొట్టండి, బాక్స్ ఆఫీసులు ట్రై చేయండి, వెన్న మేయడం మర్చిపోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దర్శకుడైనా ఎవరు ఏమీ చేయలేరు. రాజమౌళి గారు చాలా గొప్ప దర్శకుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయనకి తీసిన హిట్లన్నిటికీ కథ ఇచ్చింది విజయేంద్ర ప్రసాద్ గారే. ఆయనకి జస్టిస్ మాధవ్ గారికి ఈ మధ్యనే పేరు మా రామ్ గోపాల్ వర్మ గారు పేరు మార్చాడు, కత్తి తీసి గన్నని. మా ప్రియమిత్రులు రామానాయుడు గారు నేను చాలా ప్రాణ స్నేహితులు. రామానాయుడు గారి కాంపౌండ్లో చాలా అతి ముఖ్యమైన వ్యక్తి గోపాల్ గారు. ఇప్పుడు కూడా గోపాల్ గారు ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే, సరే ఇప్పుడే చెప్పారు నేను నెగ్గాలని చెప్పి దేవుని కూడా ప్రార్థించానని. ఆయనకి ఆయన ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చిన రామానాయుడు గారి గురించి మేము ఎప్పుడు కలుసుకున్నా కూడా రామానాయుడు గారిని నిరంతరం గుర్తు చేసుకుని ఆ సంస్కారం ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఎంత ఎదిగినా కూడా ఆయనకి సహాయం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకునేవాడు ఇంకా ఇంకా పైకి వెళ్తాడని. అటువంటి గొప్ప సంస్కారం ఉన్న గోపాల్ గారికి, అటువంటిది వయసులో చిన్నవాడైనా అదే సంస్కారం ఉన్న యువ రచయిత దర్శకుడు బాబీ గారికి. బాబీ గారు అన్ని హిట్ సినిమాలే తీశారు. ఏంట్రా గబ్బర్ సింగ్ ఫెయిల్ అయింది కదా అన్ని హిట్ అంటున్నారని మీలో కొంతమంది అనుకోవచ్చు. అది ఆయన తీసాడని నేను అనుకోవట్లా. లెట్ మీ క్లారిఫై దట్. అండ్ ప్రముఖ నిర్మాత రాధామోహన్ గారికి, నా ప్రియమిత్రుడు కిరణ్కి, అలాగే నాకెంతో ప్రాణ స్నేహితుడు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారిని ఎంతో అభిమానించే మా పార్టీ నాయకుడు పేరు పెట్టుకున్న జగన్కి, నా మిత్రుడు ఇప్పుడు నా వెంట ఉండే మా నారాయణరావు గారికి, ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి, ఈ మా చిన్ని కృష్ణ గారు ఆయనకి ఎంత ప్యాషన్ అంటే సినిమా అంటే, ఆయన ఒక తల్లి నవమాసాలు మోసి ఒక బిడ్డని కనాలంటే ఎంత కష్టపడుతుందో అంతకంటే ఎక్కువ కష్టం రచయిత పడాలి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని సృష్టించి దాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి తల్లి పడే శ్రమకి పెద్దగా తేడా లేదు అనేది నా అభిప్రాయం. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం ఆయన ఆల్మోస్ట్ సినిమాలన్నిటికీ చిన్నికృష్ణ గారు దేవుళ్ళ పేర్లే. నరసింహనాయుడు అన్న కూడా నరసింహస్వామి, తమిళ్ డబ్ చేసిన నరసింహ కానీ పడయప్ప, అన్నిటికీ కూడా ఇంచుమించు బద్రీనాథ్ కానీ లేకపోతే ఇంద్ర, ఇవన్నీ కూడా ఒక జానర్లో ఉన్నాయి పేర్లు. ఇప్పుడు మొత్తం ఇవాళ ఉన్న యూత్ ట్రెండ్కి మళ్ళీ ఆయన టోటల్ ట్రాన్స్ఫర్మేషన్తో కింగ్ ఫిషర్ అని ఒక అద్భుతమైన యూత్కి క్యాచీ టైటిల్తో, ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది అంటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ కథ ఆయన రాయటంలో ఆయన పడ్డ శ్రమ, బట్ అట్ ది సేమ్ టైం ఆ నేటివిటీ మిస్ అవ్వకుండా ఆయన అందులో ఆయన చూపించే ఆ అంటే మన సెంటిమెంట్ లేకుండా ఉంటే ఏ సినిమా అయినా కూడా ఎక్కడ పడదు. నిన్న వెంకీ మామ అది హిట్ అయిందంటే కూడా చాలా చోట్ల మన కళ్ళంటే నీళ్ళు వస్తాయి ఆ మామ అల్లుళ్ళ సెంటిమెంట్ చూస్తే. అలా సెంటిమెంట్ అన్నదే మిస్ అవ్వకుండా ఆయన అంతా క్లాస్ పిక్చర్ కింగ్ ఫిషర్ అంటే ఏదో బీచ్లో సన్నివేశాలు ఉండొచ్చు, ఎన్నున్నా కూడా ఆ నేటివిటీ ఆ కనెక్ట్ అనేది మిస్ అవ్వకుండా ఆయన చిన్నికృష్ణ గారు
సినిమాలు ఇప్పుడు దాకా చూసిన సినిమాలు అలాగే ఉన్నాయి. మోడర్న్గా ఉన్నా కూడా ఆ నేటివిటీ, ఆ కనెక్ట్ మిస్ అవ్వకుండా ఆయన సినిమా చేస్తారు. ఇప్పుడే పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు కొత్త దర్శకుడు, కొత్త నటుడు వీళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నానంటాం అది నిజంగా అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే ఒక పెద్ద హీరోని బుక్ చేసుకుంటే సినిమా ఏమైనా కూడా ప్రొడ్యూసర్ సేఫ్ అనుకునే రోజుల్లో ఈయనంత రిస్క్ చేసి నూతన నటుడు, నూతన దర్శకుడు పెట్టి చేస్తున్నారు అంటే ఆయన మీద ఆయనకున్న నమ్మకం, ఆయన మీద ఆయనకున్న నమ్మకాన్ని తను నమ్ముకున్నవాడు ఇప్పటికీ కూడా ఆయన సక్సెస్ అవుతాడు. అలాగే ఆయనకి దైవ బలం కూడా చాలా ఎక్కువగా ఉందని నేను నమ్ముతాను. ఎందుకంటే క్రమశిక్షణ ఉదయం 5 గంటలకి నాకు ఏ రోజు నేను చాలాసార్లు ఎక్కువ 5:30కే లేచిపోతూ ఉంటాను, రాత్రి 12 అయినా 1 గంట అయినా. నా వాట్సాప్ మెసేజ్ల్లో ఫస్ట్ మెసేజ్ 4:30కి చాలాసార్లు చక్కటి మాటలతో ఆయన మెసేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక రచయితగా చాలా అద్భుతమైన మాటలతో ఆయన మార్నింగ్ మెసేజెస్ ఉంటాయి. నిజంగా ఈ కింగ్ ఫిషర్ అనబడే సినిమా ఎంతో మంది యువ దర్శకులకి, యువ నటులకి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలు, మరింత యువరక్తం మా చిన్ని కృష్ణ గారు ఈ సినిమా రంగానికి తీసుకురావడానికి తోడ్పడాలని, ఆయనకి మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ మంచి ప్రయత్నానికి మీరు అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని విజయాలు యాజ్ ఏ ప్రొడ్యూసర్ మీరు అందుకోవాలని. యు మేడ్ ఏ మార్క్ యాజ్ ఎ రైటర్, నౌ ఐ విష్ యూ వుడ్ ఆల్సో మేక్ ఏ మార్క్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. ముందుగా పాత్రికేయ మిత్రులకు వేదిక మీద ఉండి నేను ఈ క్షణం ఇక్కడ ఉండడానికి కారకులైనటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, నా ప్రయాణం భాగ్యరాజ గారు గురువు గారిగా, సుజాత గారు తమిళ రైటర్ ఏకలవ్య శిష్యుడిగా అని ఎందుకు చెప్తున్నానంటే, సుజాత గారు మణిరత్నం గారికి, శంకర్ గారికి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ సక్సెస్ వెనకాల ఉన్నటువంటి ఒక పెద్ద పిల్లర్. ఆయన సైంటిస్ట్, అబ్దుల్ కలాం గారికి క్లాస్మేట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని కనిపెట్టినటువంటి ఇన్వర్టర్ భారతదేశానికి. అట్లాంటి సుజాత రంగరాజన్ గారు ప్రతి సినిమా 1 నుంచి 70వ సినిమా వరకు ఇప్పుడు నేను అప్పచెప్పగలను. అంత నాకు గురువు గారు వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి విద్య, ఆ తర్వాత ఆ విద్యని మీ ముందుకు తీసుకురావడానికి భగవంతుడు ఏదో ఒక రూపాన ఉంటాడు అనటానికి నేను ఎప్పుడూ చెప్తాను. నా పరుచూరి సోదరులు, అందులో కూడా నాకు ముఖ్యంగా పరుచూరి గోపాలకృష్ణ గారు, తర్వాత బి గోపాల్ గారు, వీళ్ళిద్దరిని నా బెడ్రూమ్లో ఎవరో కొంత తక్కువ మంది వస్తారు, వాళ్ళిద్దరు ఫోటోలు నేను ఉదయాన్నే లెగవగానే దేవుడు పక్కనే పెట్టుకొని ఉంటాను ఎప్పుడు కూడా. అది ఎక్స్ప్రెస్ చేయకూడదు. నాకు రఘురామకృష్ణదాస్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారిని దైవంతో భావిస్తారు. నాకు చాలా కళ్ళు చెమరుస్తాయి, ఆయన గురించి చెప్తాను. ఇప్పుడు నా ప్రయాణంలో వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళులాగా వచ్చి, బాలకృష్ణ గారు నా కథ ఓకే చేసి, సహజంగా ఒక రేంజ్ ఉన్న హీరోలు కొత్త రైటర్కి అసలు అపాయింట్మెంటే ఇవ్వరు. అట్లాంటిది కొత్త రైటర్ సినిమా చేసే ఏకైక ఇండియాలో హీరో ఎవరైనా ఉన్నారంటే మా బాలకృష్ణ గారు, మా బంగారు తండ్రి మాత్రమే. ఒక్కసారి మేకప్ వేసుకుంటేనే సక్సెస్ఫుల్ వాళ్ళతో ట్రావెల్ చేద్దాం అనుకుంటే ఓనామాలు కూడా తెలియదు నాకు ఇచ్చినటువంటి బాలకృష్ణ గారు ఎప్పుడు సూపర్ డూపర్ హిట్గా నెంబర్ 1గా ఉండాలని మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూస్తూ, బాలేబాబు నన్ను తమ్ముడుగా నాలాగే ఉంటామంటారు మీరు, ఎవరో మిడిల్ మ్యాన్స్ వల్ల దూరంగా ఉన్నాం, మళ్ళీ కలిసి రాయాలని అనిపిస్తుంది. ఎమోషన్. తర్వాత చిరంజీవి గారు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైనటువంటి హీరో. సో ఆయనతో సినిమా రాయటమే చాలా అదృష్టం.
అది మళ్ళీ పరచూరు గోపాలకృష్ణ గారే మళ్ళీ గోపాల్ గారే తీసుకెళ్ళి చెప్పించడం, అది ఇందిరాగా మీరు చూశారు. చిరంజీవి అన్నయ్య మెసేజ్ పెట్టారు, కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే తెలుసు అన్నయ్య, మీ మనసంతా నేనే ఉంటానని చెప్పి తెలుసు అన్నయ్య, మీ ఆశీస్సులు ఎప్పుడు నిండుగా నాకే ఉంటాయి. ఆ తర్వాత మా అరవింద్ గారు, మా దత్తు గారు, ఆ తర్వాత బన్నీ ఫస్ట్ ఫిలిం నాకు రాసే అదృష్టం ఈ భగవంతుడు కలిగించడం నిజంగా అసలు చాలా అదృష్టవంతుడిని. ఆ తర్వాత బద్రీనాథ్, అందరి హీరోలు. తర్వాత కోనేరు సత్యనారాయణ గారు అబ్బాయి, నా మిత్రుడు, నా పార్ట్నర్ అవీష్, ఇప్పుడే వెళ్ళినట్టున్నాడు. అవీష్ జీనియస్. నాకు తమ్ముడు చిరంజీవి గారి ఫ్యాన్స్గా పరిచయం అయినటువంటి నా ఒకే తల్లి కడుపును పుట్టుకుపోయినా కూడా దాసరి కిరణ్ గారు ఆ సినిమాకి నిర్మాత, నా నిర్మాతల్లో ఒకరు. తమ్ముడు నువ్వు ఎప్పుడు ఇంకా బాగుండాలి, వ్యాపార పరంగా సినిమా పరంగా అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు. ఇంతమంది తమ్ముళ్ళని. ఆ తర్వాత ఇంకా ప్రయాణంలో జీనియస్ తర్వాత ఏం రాలేదు. తర్వాత వచ్చి మన బాబీ, మా తమ్ముడు. ఏం చెప్పాలి బాబీ గురించి? నా పిల్లల్ని నేను సరిగా పెంచలేదు, నా బాబీయే పెంచాడు. ఎత్తుకునేవాడు, సైకిల్ మీద తిప్పేవాడు, బజార్కి వెళ్ళేవాడు, ఆడించేవాడు, పాడించేవాడు. మొన్న పాప పెళ్లి కూడా అయింది. ఇప్పుడు కూడా అంటున్నాను, నా కొడుకు పెద్ద కొడుకు ఇప్పుడు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి చిరంజీవి సాయి కోట్ని ఎత్తుకొని ఆడించి పెంచాడు. రెండో కొడుకు బద్రీనాథ్ అయితే పుట్టినప్పుడు నా చేతుల్లో నుంచి ఇమీడియట్గా షిఫ్ట్ అయింది బాబీ చేతుల్లోకే. ఏం చెప్పమంటారు, స్నానం చెప్పించి వాడు ఎంత బాగా చూసుకున్నాడో అదే మానవత్వం, అదే ఇది స్క్రిప్ట్స్లో కూడా కనపడి ఇంకా నెంబర్ వన్ స్టేజ్కి వెళ్తావు తమ్ముడు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇండియాలోనే ఐకాన్ పాన్ ఇండియా సినిమా తీయాలని నా తమ్ముడుగా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. ఆ తర్వాత ఇంకా విజేంద్ర ప్రసాద్ గారంటే ఇంకేం చెప్పాలి. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఒక రైటర్కి ఇంకో రైటర్కి, ఒక డైరెక్టర్కి ఇంకో డైరెక్టర్కి, ఒక ప్రొడ్యూసర్కి ఇంకో ప్రొడ్యూసర్కి ఇద్దరు వ్యక్తుల మధ్య కాంపిటీషన్ ఉన్న ఈ రోజుల్లో విజేంద్ర ప్రసాద్ గారికి నాకు అసలు పోటీ కాదు కదా, అసలు ఏమీ ఉండదు. నేను ఆయన ముందు పెద్ద సున్నా. నేను పనిచేసినటువంటి నా గురువుల కంటే కూడా ఆయన సినిమాలు చూసి కూడా నేను ఎమోషన్స్ ఎన్ని, ఒకటా రెండా, ఛత్రపతి ఇంటి, బాహుబలి అంటూ అందరూ చెప్పిన మాటలు. ఇంకా ఆయన సరస్వతి పుత్రుడు. ఒకరోజు రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ ఇంట్లోనే శ్రీచక్రము, అమ్మవారు అదంతా ఉంటుందండి, వాళ్ళ వైబ్రేషన్స్ వేరని. విజేంద్ర ప్రసాద్ గారు నాకు డ్రీమ్ 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 రైటర్. అంత పెద్ద స్టేజ్కి ఎదగటం కూడా కష్టం, ఓపెన్గా చెప్తున్నాను. ఆయన డెడికేషన్ మరువలేము అసలు. నిన్న కాక మనం పిలవటానికి వెళ్ళినప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. నా కోసం వచ్చినటువంటి విజేంద్ర ప్రసాద్ గారికి థ్యాంక్స్ అండి, నన్ను ఆస్వాదించి నా బ్యానర్ని. మాధవ్ గారు, జడ్జి గారికి, ఇక బి గోపాల్ గారు అంటే ఇక చెప్పేదే ఉంది, చెప్పేశాను అన్ని. తర్వాత ఏమో కత్తి మహేష్ గారు ఎంత మంచోడో కొంతకాలం ప్రయాణం చేస్తేనే అర్థమవుతుంది ఒక వ్యక్తితో. చెప్తాను, చెప్పాడుగా టీం మెంబర్ అని. ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు ముందుగా వద్దు. బంగారు తండ్రి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత రఘురామకృష్ణరాజు గారు, ప్రతి మనిషికి కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, నవ్వు వస్తుంది. చాలా పుట్టుక, మరణం అన్నీ ప్యారలల్గా సాగుతాయి అనేది అందరికీ తెలిసిన సబ్జెక్టే. తెలియని సబ్జెక్ట్ ఏంటంటే కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే వాళ్ళని దగ్గరకు తీసుకుని ఓదారుస్తారో వాళ్ళే తండ్రి లేని వాడికో లేకపోతే ఇంకోటికో, ఒక అన్నలు పట్టించుకోకపోతేనో. అట్లాంటి నాకు ఎవరో ఒక వ్యక్తి పేర్లు అనవసరం, ఎవరో బెంగళూరులో నన్ను మోసం చేశాడు, నా డబ్బులు అన్నీ ఆగిపోయి ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు చాలా టెన్షన్గా ఉన్నాను అనమాట. టు బీ ఫ్రాంక్ విత్ యూ, టాప్ మోస్ట్ పీపుల్ ఇన్ ద 2 states అండ్ ద పోలీస్ ఆఫీసర్స్ అండ్ ద పొలిటీషియన్స్ ప్రతి గడప తొక్కాను. వాళ్ళు తలుచుకుంటే అయ్యుండేది. కానీ ఒక్క నా రఘురామకృష్ణరాజు గారు నా మిత్రుడు ఈ విషయం తెలుసుకొని పిలిచి వితిన్ 24 hours సెటిల్ చేసి నన్ను నవ్వించి నన్ను ఆదుకొని నా కన్నీటిని తుడిచినటువంటి, నాకు ఇప్పుడు ఈ భూమి మీద నాకు ఏకైక మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే
శ్రీ రఘురామకృష్ణరాజు గారు మాత్రమే. కష్టం అందరికి వస్తుంది. సో ఇక ఆయన సంగతి ఇంకేం చెప్పాలి. ఫస్ట్ టైం గెలిచారు, 6 నెలల్లో చూస్తున్నారు. ఇంకా సార్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ వేదిక మీద నుంచి మీకు ఇక ఓటమి లేదు సార్. ఏ స్టేజ్కి వెళ్తారో ఊహించలేదు భారతదేశమే. మీరు సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్. ఒక్క చిన్ని కృష్ణ రచితే కష్టం వస్తేనే చూడలేని మీరు పార్లమెంట్లో ఉండి భారతదేశ కష్టాల్లో పాల్పంచుకొని ఇంకా ఉన్నతమైన స్టేజ్కి ఎదుగుతారని, ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడికి వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక తర్వాత చిన్ని కృష్ణ స్టూడియోస్ అందరూ చెప్తారు, నాకు మర్చిపోయాను. వివి వినాయక్ గారు, ఓంకార్ గారు డైరెక్టర్లు. వివి వినాయక్ గారు ఇక్కడికి రాలేదు, కొంచెం ఏదో చిన్న పర్సనల్ పని ఉండి రాలేకపోతున్నానని బయలుదేరి ముందే మెసేజ్ పెట్టారు. మా వివి వినాయక్ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. ఆ తర్వాత మా ఓంకార్ తమ్ముడు, అతని ఆశీస్సులు. మా కోనేరు సత్యనారాయణ గారు నా మిత్రుడు, ఆయన కూడా కొంచెం బిజీగా ఉన్నారు. ఆయన రాధామోహన్ గారు నా మిత్రుడు, నాకు కాబోయే పార్ట్నర్ కూడా ఆయన. సో అందరూ తర్వాత ఈ చిన్ని కృష్ణ స్టూడియోస్ అనేదే ఇప్పుడు కంటెంట్ మ్యాటరు. ఈ యొక్క సినిమా ఎందుకు చిన్ని కృష్ణ స్టార్ట్ చేస్తున్నాడు, 2 కారణాలు. ఒక చిన్న కథ చెప్తాను సార్, 1 minute చెప్తాను, నేను ఎక్కువ బోరు కొడిచాను. ఏంటంటే మాది తెనాలి మార్కెట్ ఏరియా. నేను ఇప్పుడు చెన్నై వెళ్ళిపోయాను. మా వీధిలోనే ఎక్కువ బళ్ళు గిళ్ళు అన్నీ పెట్టి చాలామంది డిఫరెంట్ కమ్యూనిటీస్, రిలీజియన్ పీపుల్ అంతా కూడా అరటికాయలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు అందరూ ఉంటారు. మా నాన్నగారికి ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే, మా నాన్నగారి పేరు ఆకుల వెంకటేశ్వర్లు. మా షాపు పైన ఉండేటటువంటి చెప్పులు కుట్టే అయినా మా నాన్నకి బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద లైఫ్ అనమాట. ఆ తర్వాత ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే, మా నాన్నకి మాకు అందరికి ఎయిర్ కట్ చేసే ఆయన అనమాట. ముగ్గురు లేరు ఇప్పుడు, ముగ్గురు ఫ్రెండ్స్. మా డాబా మీద కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. మా నాన్నకి ఎప్పుడు క్యాస్ట్ చూడు, రిలీజన్ చూడు, డబ్బు చూడు అనమాట. సో ఆయనకి పుట్టిన కొడుకు నేను. సో నాకు ఆ జనరేషన్లోనే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఈ ఒక్క కథ చాలా ఇంపార్టెంట్ ఈ బ్యానర్ పెట్టడానికి. ఏంటంటే ఒకసారి మా తాతయ్య గారు చనిపోయారు. చనిపోయినప్పుడు నాకు చాలామంది ఉంటారు కదా, ఒక అబ్బాయి శవం మొత్తం డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి శ్మశానం దాకా వచ్చాడు. తగలబెట్టేసాం అన్నీ అది చేసి నేను ఏదో డబ్బులు ఇచ్చున్నాను, నేను చెన్నై నుంచి వచ్చాను, నా దగ్గర ఉన్న డబ్బులు కొంత ఇచ్చాను. ఆ తర్వాత మా నాయనమ్మ గారు చనిపోయారు. మళ్ళీ వాడే డాన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మా నాన్నగారు చనిపోయాడు, వాడు కొంచెం పెద్ద అయ్యాడు, వాడు వచ్చాడు. మళ్ళీ క్రిమేషన్ దాకా వచ్చాడు, డాన్స్ చేస్తున్నాడు. వాడి వయసు పెరుగుతూ ఉంది ట్రాన్స్మిట్ అయ్యి. వాడి కోరిక ఏంటంటే సినిమాలో యాక్ట్ చేయాలని. చెన్నైలో వచ్చాడు, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాడు. అదంతా నాకు చెప్పలేదు. ఒకసారి సడన్గా ఏంట్రా ఏమన్నా ప్రయత్నం చేసావా, ఏంటి, ఎక్కడ, అది ఇది అనేది. ఇది ఎప్పుడో మా నాన్నగారు అంటే 2004లో నేను అప్పుడు విషయం చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకో సంవత్సరానికి వాడి కోరిక సినిమాలో నటించాలి అన్న కోరిక ఒక దళిత సామాజిక వర్గంలో పుట్టినటువంటి వాడికి తీరలేదు. తీరకుండా చచ్చిపోయాడు. వాడి టాలెంట్ ఏంటో వీడియో క్లిప్ వేయడానికి కూడా నా దగ్గర జస్ట్ VHS కెమెరాలో తీసినవి ఉన్నాయి. అద్భుతమైనటువంటి డాన్సర్, అద్భుతమైనటువంటి మాటకారి, అద్భుతమైనటువంటి జోకర్, నవ్విస్తాడు. అట్లాంటి వాడు లేడు. వాడి ఆఖరి కోరిక మాత్రం నాకు చెప్పాడు, అన్నా మేము నటించడానికి కుదరదా అన్నా అన్నది నాకు చాలా బాధేసింది రఘురామకృష్ణ గారు. సో సినిమాలో నటించడానికి కులం అవసరమా, మతం అవసరమా? నో, నెవర్. ఎందుకంటే నన్ను సినిమాలో ప్రోత్సహించినటువంటి చింతలపూడి వెంకట్ డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేశాడు. అతను ఒక యాదవ కులంలో పుట్టినటువంటి నా మిత్రుడు. కొంతమంది నాకు సహాయం చేసిన వాళ్ళు గౌడవ్స్ ఉన్నారు. మా నాన్నగారి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ దళితులు ఉన్నారు, చాలామంది అనమాట. అసలు కష్టం వస్తే ప్రాణం ఇచ్చే వాళ్ళు నటించడానికి ఇంత ఇదిగా ఉందని ఈ బ్యానర్ పెట్టడానికి, సిద్ధాంతం రాయటానికి ఈ కంపెనీకి మ్యాండేటరీగా నేను పెట్టుకుంది ఏంటంటే, కంపల్సరీ ప్రతి ప్రొడక్షన్ హౌస్లో, నా కొడుకు కూడా చెప్పుకొచ్చారు మార్నింగ్ వీడియో కాల్లో,
నేను చనిపోయిన తర్వాత కూడా ఈ మ్యాండేటరీ మాత్రం మార్చకూడదు. ఏంటంటే మ్యాండేటరీ ఖచ్చితంగా కింద ఉన్న సామాజిక వర్గం, దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ట్రైబ్స్ కానీ, వాళ్ళల్లో ఉన్న టాలెంట్కి ఉన్న ఆప్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇచ్చి, వీలైనంత వరకు అవకాశం ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి మాత్రమే ఈ బ్యానర్ పెట్టాను. పెద్ద స్టార్లు అవడానికి కులం మతం అడ్డు కానే కాదు. దానికే చిన్ని కృష్ణ స్టూడియోస్ బ్యానర్ అనేది క్లుప్తంగా చెప్పేశాను. నా దగ్గరున్న అతి తక్కువ డబ్బుతో తీయబోయే ఈ సినిమా. ఆ తర్వాత ఈ సినిమాకు డైరెక్టర్ కావాలి కదా అనుకున్నాను. ఇంకొక స్టేజ్ మీద పరిచయం చేద్దామని. కొంతమందికి తెలుసు, రఘురామకృష్ణరాజు గారికి తెలుసు, అది తెలుసు. మీలోనే ఒక చోట దాక్కున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఒక సినిమా డైరెక్షన్ కూడా చేశాడు. ఇది వేదిక కాదు కాబట్టి ఆ అబ్బాయి తొందరలో మీ ముందు ఉంచుతాను. హీఈస్ ఆల్సో గోయింగ్ టు బి ది రాక్. అది సస్పెన్స్గా ఉంచుతాం. నాకు భలే నచ్చాడులే, అదిరిపోయాడు అసలు, అంతే చెప్తాను. అది భలే నచ్చాడు, మామూలు కాదు. ఓకే, ఇంకొక స్టేజ్, ఇంకొక ఈవెంట్, ఆ ఈవెంట్ ఆ అబ్బాయిదే అవ్వాలి అంతే. అందుకోసం దాచిపెట్టాను. ఓకే, తర్వాత ఇంకా ఈ స్టూడియోకి ఇంకేమున్నాయి, ఇది కంటెంట్ ఇదంతా చెప్పేస్తాను. ఇప్పుడు కింగ్ ఫిషర్ అందరూ ఏంటయ్యా ఇందిరా, గంగోత్రి, పడయప్ప, దేవుడు, బద్రీనాథు, నమో నారాయణయ, నమో వెంకటేశాయ, ఇదంతా ఇది వేద మంత్రాలు అది ఇది అనేవాడు, ఇదేంటి బీరి పేరు పెట్టాడు అనేది ఎవరో చాలా మందికి కూడా డౌట్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరికైనా ఉందా డౌట్ క్లారిఫై చేస్తాను. ఓకే, ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తాను, వద్దంటే కనుక కూర్చుంటాను, చేసి ఫినిష్ చేస్తాను. ఎనీహౌ డౌట్, ఎందుకు ఆ పేరు పెట్టారు, అసలు అది డ్రింక్ కదా, బీర్ కదా అనేది ఉందా? ఎవ్రీబడి హ్యావ్ దట్ డౌట్. ఓకే, ఈ భూమి పుట్టక ముందు, ఈ భూమి పుట్టిన తర్వాత ఆ పక్షి పుట్టింది. ఒక పక్షి, చాలా పక్షులు పుట్టినప్పుడు ప్రతి పక్షికి ఒక పేరు పెట్టింది మాత్రం మనిషే, హ్యూమనే పెట్టాడు. కింగ్ ఫిషర్ అనేది ఒక పక్షి పేరు, ఇది కూడా అందరికీ తెలుసు. ఆ బర్డ్ నేము బాగా ఎస్టాబ్లిష్డ్, చాలా అందంగా ఉంటుంది. ఆ బర్డ్ మల్టీ కలర్గా ఉంటుంది, చాలా గ్లామర్గా ఉంటుంది ఆ బర్డ్. అంత గ్లామర్గా ఉండే ఆ బర్డ్ని విజయమాల్య గారి కంపెనీలో ఒక బాటిల్లో వాటర్ పోసి దాంట్లో చిన్న మత్తేసి చిన్న గ్యాస్ ఫిల్ చేసి దాన్ని ఈ ప్రపంచానికి కింగ్ ఫిషర్ అని బయటకు వదిలితే ప్రపంచంలో డ్రింక్ చేసే ప్రతి ఒక్కడు ఎప్పుడో ఒకప్పుడు ఆ బీర్ని టేస్ట్ చేసి ఉంటాడు. అంత అద్భుతమైనటువంటి బ్రాండ్ బీర్ అంటే కింగ్ ఫిషర్, కింగ్ ఫిషర్ అంటే బీర్ అనే పాపులారిటీ పొందింది. ఆ టైటిల్ నేను ఎందుకు ఎంచుకున్నాను, ఎందుకు పెట్టానంటే ఇది ఈ బాటిల్ మత్తు గ్యాసు ఫిల్ చేసి పాపులర్. ఈ బాటిల్ పక్కన పెడతాను. ఇప్పుడు చిన్ని కృష్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ నెంబర్ 1 కింగ్ ఫిషర్ బాటిల్ గురించి చెప్తాను. ఈ బాటిల్లో కలర్ఫుల్గా ఉండే అదే పక్షి పేరే పెట్టుకున్నాను తప్పితే బ్రాండ్ పేరు పెట్టుకోలేదు అన్నది ఒక క్లారిటీ. నేనేం పెట్టానంటే 2014 నుంచి 2019 చివరి వరకు మనుషుల్ని రీసెర్చ్ చేయటం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మోసగించటం స్టార్ట్ అయిన నాకు, వెన్నుపోటు పొడిచిన నాకు, నా అన్నంలోనే విషం పెట్టి నన్ను చంపేసి నా పతనం కోరుకోవాలి అని చూస్తాని అనుకున్న నా పక్కనే తిరుగుతున్నటువంటి వాళ్ళందరినీ రీసెర్చ్ చేసి, నాకే కాదు ఈ సమాజంలో చాలా మందికి జరుగుతుందని కొన్ని వందల వేల మందిని, మానవులందరినీ రీసెర్చ్ చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి దైవమైనటువంటి లక్షణం ఉన్నటువంటి అతి కొద్ది మంది ఈ స్టేజ్లో ఉండి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరి యొక్క హ్యూమన్స్ యొక్క మానవత్వాన్ని నేను గంగోత్రెల్లి మనిషిలో ఉన్న మానవత్వాన్ని గంగా జలంలో నింపి నా బాటిల్లో పోశాను. అదే ఈ కింగ్ ఫిషర్. అది మత్తిస్తుంది, ఇది ఆ మత్తుని వదిలిస్తుంది. దట్ ఈస్ అవర్ కింగ్ ఫిషర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా తప్పులు చేస్తుంటే మాత్రం, మాట్లాడుంటే మాత్రం, ఇంతకుముందు నా జీవిత ప్రయాణంలో ఎవరినైనా హట్ చేస్తుంటే మాత్రం, కొంచెం చిన్న ఎమోషనల్ పర్సన్ని ఏదో మాట తూలుంటాను, అందరూ క్షమించేసేయండి.
ఇక్కడికి రాని వాళ్ళు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా క్షమించేసేసి ఆశీర్వదించండి. దీంట్లో మాత్రం కొత్త డైరెక్టర్లకి, కొత్త యాక్టర్స్కి అందరికి కూడా నెక్స్ట్ మా డైరెక్టర్ వచ్చి ఒకటి ఏదో రిలీజ్ చేస్తాడు, ఎక్కడికెక్కడ కాంటాక్ట్ చేయాలి అనేది. శేఖర్ వంశీ మా తమ్ముళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు అంతా ప్రెస్ పీపుల్ అంతా కూడా వీళ్ళందరూ కూడా నాకు బలంగా ఉండి నిలబడి ఈ ప్రొడక్షన్ హౌస్ని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని త్వరలో దర్శకుడితో, హీరోతో మీ ముందు ఇంకోసారి కలుస్తూ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్.